అండి ఇవాళ మాది కాళ్ళ కూర. ఇగో తలకాయ బొక్కలు ఇవి. ఇప్పుడు కూర వండుతాన్నా. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 2 బగారాకులు, కొంచెం బగారా పూత తాలింపుకు, ఇగో 4 పచ్చిమిర్చి కోసుకున్నా. నూనె పొయ్యి మీద పెట్టుకున్నా. కొంచెం అల్లం తాలింపు పెడతాను. అల్లం కాలిందండి. కొంచెం పసుపు, కొంచెం కారం అండి. పసుపు కారం వేసి కలిపిందండి. మూత పెట్టి కొంచెం ఉమ్మటిలాలి. చిన్న టమాటా ఒకటి. ఇప్పుడు నూనెల ఉమ్మటిలేంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటాను తలకాయ బొక్కలు ఉడకడానికి. ముక్క మునిగేటట్టు నీళ్ళు పోసుకున్నా. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఎత్తా. 1 స్పూన్ మందం, చిన్నది స్పూన్ అంటే బాగా పెద్దది కాదండి. ఇక ఇంతే ఉన్నది స్పూను. ఇప్పుడు కుక్కర్కు మూత ఎక్కిస్తా. కొంచెం పచ్చల్లం, గరం మసాలా, పచ్చల్లం పేస్టు, ఇప్పుడు మెదడెత్తా. ఇంట్లో ఈ పులుసులో మెదడెత్తే ఉడికి చాలా టేస్ట్ ఉంటుందండి. మెదడెత్తాను. ఇది మూత ఎక్కిస్తే తుక్కు కాదు, అట్లనే ముద్దలాగుంటుంది. ఒక్కొక్కసారి ఫ్రై చేస్తా వేరే. తలకాయ కూర రెడీ అండి. ఇప్పుడు వేసుకొని తినడమే. బాయ్ అండి. నా తలకాయ బొక్కల కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎట్లా వండుతారో, మీరు వండే విధానం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇట్లా వండుతా తలకాయ కూర. ఒక్కొక్కసారి ఉడకబెట్టి వండుతా, ఒక్కొక్కసారి పచ్చిది మర్రేసి వండుతా. ఇంతకుముందు ఉడకబెట్టి వండినా, ఇప్పుడు పచ్చిది తాలింపు పెట్టి వండుతాను. 2 రకాలు వండుతానండి. బాయ్ అండి.